సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ ఈరోజు నీతో మాట్లాడే తీరాలి. ఒంటరిగా విను, ఎవరితో చెప్పకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా విను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశంతో, తల్లి నువ్వు ఎలా ఉన్నావు బిడ్డ, నువ్వు సంతోషంగా లేవని మాత్రం అర్థమవుతుంది. నీ మనసులో ఎన్నో ఆందోళనలతో, దిగులుతో, మనసు కలతతో, అసలు ఏం జరుగుతుందో అనే భయంతో, బాబా నాకు నువ్వు అండగా ఉన్నావు కదా అనే ఒక నమ్మకంతో, ఇవన్నీ సరిచేస్తారనే ఒక ఓర్పుతో, భయపడే వాళ్ళ దగ్గర నీ బాబాని ఒక్క మాట కూడా అనకుండా పైకి నవ్వుతూ లోపల బాధపడుతూ, అలాగే ఎవరూ చూడని కన్నీరి కంటతో వచ్చే కష్టంలో ఉన్న నువ్వు, నీ మనసు నాకు తెలుసు బిడ్డ. అవును తల్లి, నీ బాబాకి అన్నీ ఎరుకనే. నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో అని నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు? నువ్వు పైకి సంతోషంగా ఉన్నట్లు నటించవచ్చు, కానీ ఈ సాయి దగ్గర నటించగలవా? నువ్వు లోపల కుమిలిపోతున్నావని నాకు అర్థమవుతూనే ఉంది. చెప్పు, ఎవరికో ఎన్నో చేస్తున్నారు, కానీ నాకు మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాబా అని అడిగే మాట నాకు వినిపిస్తుందమ్మా. నీ కష్టంలో ఉన్నావు, అప్పటి అనుకున్నది జరగలేదు, ఏం చేయాలో తెలియక బాబా అనే నిన్న మాత్రమే నమ్ముకున్నాను, నిన్ను నమ్ముకునే ఉన్నాను, నీ కళ్ళలోకి చూసి కన్నీళ్లు కారుస్తున్నాను, ఇవన్నీ నీకు తెలీదా బాబా అని నన్ను ప్రశ్నించే మాట కూడా నాకు అర్థమవుతుంది. ఆ కన్నీటి చెమ్మ నా గుండెకి తగిలి తడితో ముద్ద చేస్తుందమ్మా. నా దగ్గర దాచాలన్నా నువ్వు దాయలేవు, నాతో చెప్పుకుంటే నేను వినకుండా ఉండలేను, తప్పకుండా వింటాను. నీ కన్నీటి చెమ్మ నాకు తగులుతుందని చెప్పాక నీ మనసులో విషయాలు నాకు తెలియకుండా ఉంటాయో చెప్పు? జీవితానికి మంచే చేస్తాను, నీకు ఏది మంచిదో, నీ కొరకు ఏ మంచి చేస్తే బాగుంటుందో అది మాత్రమే చేస్తాను. నా బిడ్డ కన్నీళ్లు తీర్చలేనా చెప్పు? ఏం జరిగినా నా మీద భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు, మిగతా పని నేను చూసుకుంటాను అనే విషయాలు ఎన్నోసార్లు నేను చెప్పాను. నా బాబా నాతోనే ఉన్నారు కదా, దేనికి కూడా నువ్వు ఒగసనవసరం లేదు అని చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు నీ బాధలతో అవన్నీ మర్చిపోతున్నావు. అలాగే బాబా అని అప్పుడు మాత్రం ఊరుకున్నా తర్వాత నీ కష్టం అవంతా మరపింపజేస్తుంది. నిన్ను క్రిందకి నెట్టాలని చూసే వాళ్లకు నువ్వు క్రింద పడకుండా గట్టిగా నిలబడి బుద్ధి చెప్పాలి. ఏది జరిగినా నేను జీవించాలి అనే ఒక పట్టుదల నీలో ఉండాలి. అప్పుడే నీకు ఎలాంటి చెడు చేయాలని నిన్ను చూసి భయపడుతున్న వాళ్ళే భయపడిపోతారు. ఏది కూడా నిరంతరం కాదు బిడ్డ, ఈ విషయం మాత్రం అక్షరాలా నిజం. అలాంటప్పుడు నీ బాధలు, నీ కష్టాలు ఎలా నిరంతరం అవుతాయి చెప్పు? ధైర్యంగా ఉండు. ఈ మాటే నేను ఎప్పుడూ చెప్పేది. నా బిడ్డకు నేను చెప్పేది ఏంటో తెలుసా? ఈ లోకంలో దేని మీదే కూడా ఎక్కువ ఆశ ఉంచుకోకూడదు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి. అది వస్తువైనా బంధమైనా దేనినైనా సరే తట్టుకోగల మనోధైర్యాన్ని పెంచుకోగలిగితే చాలు. కోరింది జరగలేదని, కష్టం, బంధం దూరమైందని బాధ ఉండకూడదు. నాకు అస్సలు సమయం బాగలేదు, కాలం కలిసి రాలేదు అని నిరుత్సాహపడకూడదు. బాబా అని పిలిచావు, సాయి అని నన్ను ఆర్థించినప్పుడు బాగలేని కాలం కూడా బాగుంటుందమ్మా. నన్ను కొలిచే వాళ్ళకంటే ఎలాంటి గ్రహ దోషాలు కూడా ఏమీ చెయ్యవు. ఎందుకంటే సర్వం నా ఆధీనంలో ఉంటాయి కాబట్టి. కావున ఇంత మన కష్టంలో ఉన్న నా బిడ్డ దగ్గరకే నేను వచ్చాను. ఇప్పుడు మాట్లాడే తీరాలి అని నీ కోసం నేను ఎదురు చూస్తున్నానమ్మా. అవును తల్లి, నీలో నచ్చిన ఇంకొక అంశం ఏంటో తెలుసా? నిన్ను గాయపరిచినా, నిన్ను వాళ్ళని తిట్టినా, నొప్పించినా వాళ్ళని నువ్వు శపించవు.
బాగుండాలనే కోరుకుంటావు. వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో నొప్పించకుండా నీ బాధ నీలోనే బాధపడతావి తప్పితే ఇతరుల మీద కోపాన్ని రవ్వంతైనా చూపించవలు. దీనివల్ల నీ బాబాకు నీ మీద మక్కువ ఎక్కువైంది. నీకు దగ్గరయ్యాను. నిన్ను తిట్టారు అని శాపనార్థాలు పెట్టకుండా అది నీ మంచి గుణం. అందరూ నిన్నే అనుమానిస్తున్నారు, మోసం చేస్తున్నారు అని నా దగ్గర చెప్పుకుంటావే కానీ వాళ్ళని ఏమీ అనవు. అది నీ సంస్కార గుణం బిడ్డ. వాళ్ళందరికీ దండన ఇవ్వు, మంచి పాఠం గుణపాఠం చెప్పు అనుకోవు. వాళ్ళు తప్పు వాళ్ళు తెలిసేలా చెయ్యి బాబా అంటావే తప్పితే అందులో నీ మంచితనం దాగుందమ్మా. నీ స్వచ్ఛమైన మనసు కోసమే నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను. నువ్వు నా బిడ్డవి అని నేను ఎప్పుడైతే స్వీకరించానో ఈ గుణం వల్లే నీ జీవితంలో కష్టం, నష్టం, దిగులు, బాధ అన్నిటినీ దూరం అయ్యే రోజు వచ్చేసింది. చీకటి నుంచి వెలుగులోకి ఎలా జారుకుంటారో అలాగా నీ జీవితంలో వెలుగు అనే ఒక లాంతర నేను వెలిగించాను. అన్ని విషయాలను వదులుకున్నావు కానీ కావలసినవన్నీ నేను ఇస్తాను కదా. ఇక దేనికి కూడా ఒగసనవసరం లేదు. ఎందుకంటే నీ సాయి తండ్రి నీ కోసమైన పనిని ఆరంభించాను కాబట్టి ఇక దేనికి నువ్వు తిరిగి చూడనవసరం లేదు. నీ జీవితం ఆనందమయం కాబోతుంది. నమ్మకంతో ఎదురుచూడు. ఇన్ని రోజులు నమ్మకంతో ఎదురు చూశాను బాబా, ఇంకా నా వల్ల కాదు అనే మాటే నీ మనసులోకి రాకూడదు. ఎందువల్లంటే ఓపిక అంత అద్భుతమైనది కాబట్టి. ఓపికగా ఉండిన వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు కాబట్టి. ఓపిక సహనంతో ఉన్న నీకు మంచి అదృష్టకాలం తప్పక వస్తుంది. ఇది అక్షరాల నిజం. ఎవరైతే ఓపిక అనే ఒక ఆయుధాన్ని ఎప్పుడూ విడవకుండా ఉంటారో అప్పుడు వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. వాళ్ళు కోరుకున్నవన్నీ వాళ్ళకు దక్కుతాయి. ఇది అక్షరాల నిజం, నమ్మే తీరాల్సిన నిజం. నీ జీవితంలో ఈ ఒక్క ఆయుధాన్ని ఎప్పుడైతే పట్టుకుంటావో తప్పకుండా నీకు అంతా మంచి కాలమే. అర్థమైంది కదా. నీతో మాట్లాడని ఈ ప్రతి మాట గుర్తుంచుకో, అంతా నీకు మంచే జరుగుతుంది. నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వం ఈ సాయి అని నమ్మావు, ఇక నీకు తిరగనేదే లేదు. ముందడుగు వేయి, ఏం చేయాలో ప్రయత్నించు. ప్రతి ఒక్కటే నీకు విజయం కలిగేలా నా ఆశీర్వాదం నీకుంటుంది. కాబట్టి ఇక కన్నీటికి నువ్వు ఆస్కారం లేకుండా ఎప్పుడు పెదాల మీద చిరునవ్వుతో ఉండు. నీకు నన్ను చూడాలి అన్నప్పుడల్లా నా దర్శనం చేసుకో. ప్రతిరోజు నా నామస్మరణ చేసుకుంటూ ఉండు. సర్వం నీకు సొంతమవుతాయి. ఆనందం నీ వాకిటి గుమ్మంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక నీకు ఎలాంటి చెడు కాలం ఉన్నా ఆమెడ దూరం పారిపోతుంది. అర్థమైంది కదా. నీ బాబా ఈ సత్యవాక్కు ఎప్పుడూ అబద్ధం కాదు. ఈ సత్యవాక్కును నమ్ము, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.